రానే వచ్చింది. గాల్మిర్చి దాడి స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే లేట్‌గా నాట్లు వేశారో వాళ్ళ దాంట్లో మనకు ఇంకో గాల్మిర్చి లక్షణాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ప్రతి సంవత్సరం ఖరీఫ్‌లో 5% నుంచి 40% వరకు రైతులు నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కీటకం ఏదైనా ఉందంటే ఉల్లికోడు. దీని వర్సిలియా ఒరైజా అటువంటి జాతికి చెందినటువంటి కీటకం అని చెప్పొచ్చు అండి. ఈ దోమను పోలి ఉంటది. మనకు పంటకు నష్టం జరిగి ఉల్లికోడ లక్షణాలు కనబడే వరకు ఇది ఉంది అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు, గుర్తించలేము. గుర్తించడం కూడా కష్టసాధ్యమైనటువంటి పని. సో ప్రతి రైతులు ఖరీఫ్‌లో ఖచ్చితంగా చేయాల్సింది ఒకటే, కాస్త ముందస్తు నాట్లు వేసుకోవడం. అంటే కనీసం జూలై 10 లోపు లేదా 15 లోపల నాట్లు పడేటట్టు చూసుకోవడం ఒకటి కావచ్చు. అలాగే దాన్ని వెరైటీని గాలిమిర్చిని తట్టుకున్నటువంటి వరి వంగడాలను ఎంచుకోవడం కావచ్చు. ఈ 2 రకాలైనప్పుడు మాత్రమే మనం దీన్ని కాస్తో కూస్తో నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈసారి వానలు లేకపోవడం వల్ల అందరూ లేట్‌గా నాట్లు వేశారు. సో ఇప్పుడు కూడా గాలిమిర్చికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు ఉల్లికోడు నివారణకు ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ పర్ ఇన్సెక్సైడ్ రిజిస్ట్రేషన్ కమిటీలో దీనికోసం ఉల్లికోడి నివారణ కోసం ఎలాంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అవేంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అన్నటువంటి విషయం కూడా తెలుసుకుందాం. మొట్టమొదట ఉల్లికోడి నివారణకు టెక్నికల్ చూసామండి. ఇది పిప్రోనిల్ 5% ఎస్సీ ఫార్ములేషన్లో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి దాదాపు 600 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కార్బోసల్ఫాన్ 25% ఈసీ అనే ఫార్ములేషన్లో ఈ మందు అనేది కూడా టెక్నికల్ అందుబాటులో ఉంది. దాదాపుగా ఎకరానికి 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత థైమథాక్సిన్ 25% డబ్ల్యూజీ రూపంలో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి దాదాపుగా 40 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పిప్రోనిల్ 0.3% జిఆర్ రూపంలో ఉన్నటువంటి గ్రాన్యువల్స్ ఈ ఎకరానికి దాదాపుగా 10 కిలోల చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిప్రోనిల్ 0.6% గ్రాన్యువల్స్ రూపంలో ఉండేటువంటివి చూసినట్లయితే దాదాపు 4 కిలోల చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక ఓల్డ్ టెక్నికల్స్ అయినప్పటికీ చాలామంది రైతులు రిపీటెడ్గా వాడుతున్నవి ఏమైనా ఉన్నట్టే కార్బోఫ్యూరన్ 3G గుళికలు, ఇవి కూడా ఎకరానికి 10 కిలోల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే క్లోరోఫైరఫాస్ 10G అనేటువంటి గ్రాన్యువల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా దాదాపు ఎకరానికి 5 to 10 kgs చల్లుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా గాల్మిర్చి నివారణకు సజెస్ట్ చేయబడ్డటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు. బ్రేక్ అనుకూలంగా ఉంటేనేమో స్ప్రే చేసుకోండి. లేదు ఇంకా నాటు వేసి 10-15 రోజులు మాత్రమే ఉంది గ్రాన్యువల్ అనుకున్నప్పుడు ఈ గ్రాన్యువల్స్ లిస్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి గ్రాన్యువల్స్ను చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.